ఎప్పుడైనా ఎవరైనా ఒక అబద్ధాన్నో, ఒకరి మీద ద్వేషాన్నో ఒకసారి, 2 సార్లు, 5 సార్లు, 10 సార్లు చెప్పిన తర్వాత లేక ద్వేషాన్ని జిమ్మిన తర్వాత కనీసం ఒక్కసారన్నా ఒక్కసారి లేకున్నా ఒకసారన్నా గనుక బోర్ కొడతది. కానీ అదేంటో గాని జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని వెదజల్లడంలోనైనా, తన మీద అబద్ధాలు చెప్పడంలోనైనా కొందరికి అలుపు సొలుపు ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు అదే లిస్ట్‌లో ముందు వరుసలోనే ఉంటారు. ఏ కార్యక్రమానికి వెళ్ళు, ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళు, పార్టీ కార్యక్రమం వెళ్ళు, కేబినెట్ సమావేశం వెళ్ళు, రివ్యూ సమీక్షలకెళ్ళు, అది ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తూనే ఉంటాయి. తాజాగా ఈరోజు బనగానపల్లి వెళ్ళినట్టున్నారు. ఆ వేదిక మీద నుంచి అసలు వెళ్ళిన పనేందో మర్చిపోయినారు. ఆ వేదిక మీద నుంచి బాబోయ్! తల్లి, చెల్లి అని ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి ఇంటోటోళ్ళ గురించో, లేకుంటే ఇంకెవరి ఇంటోటోళ్ళ గురించో ఏమైనా మాట్లాడినా, ఏమైనా మాట్లాడకపోయినా ఏమంటారు, ఇలా ఇంటోటోళ్ళ గురించి మాట్లాడతారా, అది ఇది అని చెప్పి సిలువలు పలువలుగా దాన్ని రాజకీయంగా బ్రహ్మాండంగా వాడతారు. అలాంటిది వీళ్ళేమో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని, చెల్లిని ఏంటో ఈ కాన్సెప్ట్ అర్థమే కాదు అసలు. ఒక్కసారి కూడా బోర్ అనిపించదా? తండ్రి చనిపోతే పూజలు చేస్తాడట, తల్లి మీద మాత్రం కేసులు పెడతాడట. ఇలాంటి కొడుకులు కావాలా? ఇలాంటి తల్లిని హింసించే కొడుకులు కావాలా? వద్దు అంటే మీరందరూ చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి అని చెప్పి జనాలతో 2 సార్లు 3 సార్లు చేతులు ఎత్తండి అని చెప్పి ఒక విషయాన్ని ఒకేసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 100 సార్లు చెబితే అదే నిజమైపోతుంది అని కాదు. కొన్ని అబద్ధాలు ఇది నిజమని చెప్పేవాళ్ళు ద్రోహులుగా కనిపిస్తారు. అలా చెప్పేవాళ్ళేమో పెద్ద పెద్ద సంఘ విద్రోహ శక్తులుగా కనిపిస్తారు. ఇంకొకటి చెబుతూ ఉన్నారు, తల్లి మీద గౌరవం ఎప్పటికీ తగ్గకూడదు, జీవితాంతం ఉండాలని చెప్పే నేను తల్లికి వందనం తీసుకొని వచ్చాను అంటారు. తల్లికి వందనం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు? అది అమ్మ ఒడి కదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా ఫస్ట్ టైం దేశంలో పిల్లల్ని బడికి పంపితే తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తానని చెప్పి దేశ చరిత్రలో ఫస్ట్ టైం జగన్ గారు కదా ఆ పథకం తీసుకొని వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి దాన్ని తల్లికి వందనం అన్నారు కదా. అంతకుముందు అమ్మ ఒడి అనే ఉంది కదా. జీవితాంతం తల్లి మీద గౌరవం ఏ కొడుకు పోకూడదని చెప్పి నేను తల్లికి వందనం తీసుకొచ్చాను, అది తల్లి మీద ప్రేమ అంటే అంటూ ఉన్నారు. ఎంత కాన్ఫిడెంట్గా నిజంగా అబద్ధాలు చెప్తారు, ఎంత కాన్ఫిడెంట్గా పదే పదే ఒక్కసారన్నా కూడా బోరు కొట్టదా? అయినా ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి స్థాయికి సరిపోని మాటలు ఎవరో సోషల్ మీడియాలో మాట్లాడుకోవాల్సిన మాటలు మాట్లాడుతున్నారు ఆ వేదిక మీద నుండి. అంటే ఏందో గొడ్డలి పార్టీ అంటారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? ఆ గొడ్డలి అంటే దాని సంగతి తేల్చాల్సింది ఎవరు? ఒకసారి 2 సార్లు ఇంతగానం పదే పదే ఎదుటోళ్ళ మీద, ఇంటోళ్ళ గురించి మాట్లాడాలి, ఎదుటోళ్ళ ఇంట్లో మహిళల గురించి మాట్లాడాలి, ఎదుటోళ్ళ మీద దుష్ప్రచారం చేయాలి, ఎదుటోళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయాలి, ఎదుటోళ్ళ మీద ద్వేషం చెమ్మాలి, మళ్ళీ అన్ని ఎదుటోళ్ళు చేస్తూ ఉన్నట్లు మనం మాత్రం నీతులు మాట్లాడాలి. భలే ఉందబ్బా.